బెజవాడ ఈ బుడమేరు కట్టదిగిన తర్వాత జరిగిన నష్టం, అక్కడ ఏం జరుగుతుంది, ఇదంతా మీకు తెలుసు. అయితే మేము గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వర్క్ చేసి అక్కడ మేము అబ్జర్వ్ చేసిన విషయాలు మీకు ఇప్పుడు చెప్తాం. ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న ఈ ప్రభుత్వం ప్రిపేర్డ్నెస్ లేకుండా మెటీరియాలజీ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 1-2 రోజుల ముందే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే దాన్ని నెగ్లెక్ట్ చేశారా లేకపోతే కావాలనే పుష్ చేశారా తెలియదు, కానీ మొత్తానికి ప్రిపేర్డ్నెస్ లేకపోవడం వల్ల డిజాస్టర్ ఇంకా పెద్దదైంది. ఇది మేము చెప్తున్న మాటలు కాదు, రెవెన్యూ సెక్రటరీ సిసోడియా మాటలు ఒకసారి మీరు వినండి. ఒకరోజు ముందు దీంట్లో వస్తుందనేది మాకు తెలిసింది, కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత 2 lakh కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం. 24 hours బిఫోర్ మనం చెప్పలేం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజల్ని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. లెవెల్ పెరుగుతుంది, దయచేసి వెళ్ళండి అంటే ఇక్కడ అయినా లంకా గ్రామాల్లో అయినా గోదావరిలో ఉన్న గ్రామాల్లో వీళ్ళు లేదు మేము చాలా వరదలు చూసాం, అది తగ్గిపోతుంది, దీంట్లో ఉంటారు. కొంతవరకు వాళ్ళని తరలించడం జరుగుతుంది, కొంతవరకు వాళ్ళు కూడా మా ఫోర్స్బలీగా ఎవాక్యుయేట్ చేయడం అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలకి, అంటే అంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంత పెద్ద సిస్టమ్ నడుపుతున్న ఒక ప్రభుత్వానికి సెండాయ్ ఫ్రేమ్వర్క్ని ఎట్లా రన్ చేయాలో తెలీదా? రైట్. సో ఇక్కడ నష్టాన్ని అంచనా వేయటంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఎందుకంటే అక్కడ బాధితులతో మాట్లాడినప్పుడు అరికాళ్ళ దాకా ఉన్న నీళ్లు అమాంతం గట్టిగా 30 నుంచి 45 నిమిషాల్లో, అంటే 30 to 45 minutesలో అరికాళ్ళ దాకా ఉన్న నీటి మట్టం దాదాపు చెస్ట్ లెవెల్కి వచ్చేసింది. అంటే 5 నుంచి 5.5 అడుగులకు వచ్చేసింది. మరి చిన్నపిల్లలు ఎలా ఉంటారు, యానిమల్స్ ఎట్లా ఉంటాయి? సో ఆ పర్టిక్యులర్ అంచనాని కరెక్ట్గా వేయటంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రిపేర్డ్నెస్ లేదు. ఇది మా ఫస్ట్ అబ్జర్వేషన్. ఇకపోతే మా సెకండ్ అబ్జర్వేషన్, ఒకవైపు ఏమో రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాల నుంచి చాలామంది ఫుడ్ కావచ్చు, లేకపోతే మిల్క్ ప్యాకెట్స్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, ఇవన్నీ అక్కడున్న బాధితులకి లారీల్లో పంపిస్తుంటే చూడటానికి చాలా ఆనందంగా అనిపించింది. కానీ కొన్ని విషయాలు తెలిసినప్పుడు, అంటే ఫస్ట్ ఫ్లోర్ దాకా దాదాపు నీళ్లున్న రాజరాజేశ్వరిపేట కావచ్చు, సింగనగర్ ప్రాంతం కావచ్చు, లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళి ఆ పైపుల్ రోడ్డు, రాజీవ్ నగర్ కాలనీ, అంటే దాన్ని వైఎస్ఆర్ కాలనీ అంటారు, ఈ రాజీవ్ గృహకల్ప దగ్గర, ఈ కాలనీస్ మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయినప్పుడు మొత్తం బోట్స్లో వచ్చారు చాలామంది. ఈ వచ్చిన వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కాదు, కానీ మనుషులు ఎలా కూడా ఉంటారా అని అనిపించింది వాళ్ళు మాట్లాడుతుంటే. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఒక్కొక్కళ్ళకి బోట్లో కూర్చోబెట్టుకొని ఒక 100 మీటర్లు తీసుకెళ్ళి నీటి మట్టం ఎక్కడైతే తక్కువ ఉందో ఆ రోడ్డు దగ్గర దింపడానికి ఒక్కొక్క వ్యక్తికి 1000 నుంచి 3000 దాకా ఛార్జ్ చేశారంట. ఒక్కొక్క వ్యక్తికి 1000 నుంచి 3000 100 మీటర్ల డిస్టెన్స్ కూడా లేని ఒక ప్రాంతంలోకి తీసుకెళ్ళడానికి. అంటే మనం ఇంతకుముందు కోవిడ్ టైంలో చూసాం, ప్రజలందరూ చనిపోతుంటే దీన్ని ఈ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు లేకపోతే వీళ్ళందరూ ఎట్లా అయితే ఎన్కాష్ చేసుకున్నారో, ప్రజలకు ప్రాణం మీద వచ్చినప్పుడు ఆ డిమాండ్, వస్తువు యొక్క డిమాండ్ పెరిగినప్పుడు వాళ్ళు ఎట్లయితే దాన్ని ఎన్కాష్ చేసుకుంటారో, ఇక్కడ కూడా ఒకవైపు కేరళలో మనం ఒక ఆదర్శంగా వాళ్ళందరూ ఎక్కడెక్కడ వేరే ప్రాంతాల నుంచి పడవలు వేసుకొచ్చి అక్కడ మనుషులను కాపాడిన ప్రాంతంలో, అంటే అలాంటి దేశంలో ఉంటున్న మనం మాత్రం మన పక్కింటోడు చచ్చిపోతున్నాడు రా అంటే 1000 రూపాయలు ఇస్తే బోట్లో తీసుకెళ్తా. మన మానవత్వం బైక్ స్టాండ్ అన్నా అని చెప్పని గట్టిగా అరిచి చెప్పే దగ్గర ఆగిపోయింది. మన మానవత్వం చున్నీ బైక్ టైర్లో పడిపోతుంది చూసుకోండి అని చెప్పే దగ్గర ఆగిపోయింది. మేము అబ్జర్వ్ చేసిన ఇంకొన్ని పాయింట్స్ ఏంటంటే,
3 ఫేసెస్లో నిర్మించబడ్డ ఈ రీటైనింగ్ వాల్ ఏదైతే ఉందో, అఫ్కోర్స్ దాని మీద కూడా రాజకీయాలు చేస్తున్నారనుకోండి. వైఎస్ఆర్సీపీ వల్ల మేము కట్టామని, తెలుగుదేశం పార్టీ వల్ల phase 1 మేము కట్టామని, ఆ రీటైనింగ్ వాల్ మొత్తం 3 ఫేజెస్లో ఉన్న రీటైనింగ్ వాల్ని వాళ్ళు మేము కట్టామని, వీళ్ళు మేము కట్టామని క్రెడిట్ దొబ్బేసే ప్రాసెస్లో పడిపోయారు. కానీ ఎవరు కట్టినా ప్రజలు చాలామంది బతికారు ఆ రీటైనింగ్ వాల్ వల్ల. ఆ రీటైనింగ్ వాల్ కట్టడం వల్ల 2 ప్రభుత్వాలు కట్టినాయా, ఒక ప్రభుత్వమే కట్టిందా, ఇవన్నీ పక్కన పెడితే మనుషులు బతికారు అక్కడ. సో రీటైనింగ్ వాల్ అనేది చాలా ఉపయోగపడింది. దిస్ ఈజ్ అబ్జర్వేషన్ 1 ఇన్ ప్రోస్. అండ్ అబ్జర్వేషన్ 2, గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది సక్సెస్ఫుల్గా లాస్ట్ మైల్ దాకా కూడా, చాలా వరకు అంటే లాస్ట్ మైల్ దాకా కూడా పాల ప్యాకెట్లు కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు అందించే ప్రాసెస్లో సక్సెస్ అయిందని చెప్పాలి. అక్కడ గ్రౌండ్ లెవెల్ ఆపోజిషన్ పార్టీ క్యాడర్ కూడా మాకు ఇంటికి 2 పాల ప్యాకెట్లు వస్తున్నాయి డైలీ ఖచ్చితంగా, అండ్ గ్రాసరీస్ ఒక్కటే మాత్రం అటు ఇటు అవుతుంది, కానీ మాకైతే మాత్రం సరుకులు కూడా అందజేసే ప్రాసెస్లో బాగానే ప్రభుత్వం పనిచేస్తుంది అనే మాట మాత్రం వచ్చింది. ఎస్పెషల్లీ నిమ్మల రామానాయుడు గారు, ఆయన ఆ బుడమేరు కట్టని దాన్ని తెగిపోయిన దాన్ని ఆ పూడ్చే ప్రాసెస్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేశారనేది పబ్లిక్ టాక్. మేము అక్కడ ఆ ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ పంచడానికి వెళ్ళినప్పుడు గ్రౌండ్ లెవెల్లో మేము చూసింది దాదాపు కమిషనర్ స్థాయి, ఐఏఎస్ స్థాయి వ్యక్తులు కూడా రోడ్డు మీద నుంచొని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ప్రజలను నావిగేట్ చేస్తున్నారు. విచ్ ఇస్ సంథింగ్ ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. అంటే మొత్తం ర్యాంక్స్ క్యాడర్ దగ్గర నుంచి, టాప్ లెవెల్ క్యాడర్ దగ్గర నుంచి కింద గ్రౌండ్ లెవెల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కళ్ళకి అక్కడ ఉండి మీరు పనిచేయాలనే ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినట్టు మాకైతే అర్థమైంది చూస్తే. రైట్, మేము ఎప్పుడు వీఆర్ నాట్ టువర్డ్స్ ఎనీ పార్టీ. ఇకపోతే రేపల నియోజకవర్గం నుంచి మాచర్ల నియోజకవర్గం, ఇట్లా కొన్ని నియోజకవర్గాల ట్యాంకర్స్ కూడా మేము చూడటం జరిగింది. అంటే ఈ టీడీపీ నాయకులు అంటే వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళారా లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఇన్స్ట్రక్షన్స్ వస్తే వెళ్ళారో తెలియదు కానీ, బట్ ఇవి కూడా మాకు కనిపించినాయి. సో అల్టిమేట్గా మీరు కొట్టుకొని చచ్చి రీటైనింగ్ వాల్ మేము కట్టాం, చంద్రబాబు నాయుడు సరిగ్గా పని చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఏమో బుడమేరుని నది అన్నాడు, ఈ చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా కనీసం కొంచెం ఒక మెచ్యూరిటీ, ఈ టైంలో అయినా కొంచెం మెచ్యూరిటీతో బిహేవ్ చేయాలని మీరు చేయరని మాకు తెలుసు. కాకపోతే అదొక రిక్వెస్ట్, ట్రై చేయండి. ఇది వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టుకొని చావకుండా దయచేసి అక్కడున్న ప్రజలకి ఇంకొంచెం సహాయం చేసి వాళ్ళు దాంట్లో నుంచి బయటికి రావడానికి చూడండి. ఆల్రెడీ సెటిల్డ్ పీపుల్ కూడా అక్కడ తినడానికి లేక బాధపడుతున్నారు. మీరు మీ బొక్కలో రాజకీయాలను తీసి పక్కన పెట్టి వాళ్ళకి సహాయం చేసే ప్రాసెస్లో ఉండండి. థ్యాంక్ యూ.